ఫ్రాన్స్ వంకాయ అండి. ఫ్రాన్స్ వంకాయ. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకేనండి. రొయ్యలు, వంకాయలు, కారం, అల్లం పేస్ట్, టమాటా పేస్ట్, ఆయిల్, కొత్తిమీర, కాజు పొడి, ఉల్లిపాయ పేస్ట్, జీలకర్ర, సాల్ట్, గరం మసాలా, పసుపు. మరి ముందుగా ఏం చేయాలి? ఒక బాణాలి పెట్టాలండి, స్టవ్ వెలిగించాలి యథావిధిగా. యథావిధిగా చక్కగా స్టవ్ వెలిగించాం, బాండ్లీ పెట్టేసాం. ఆయిల్ వేయాలండి. కాదండి. ఓకే ఓకే. ఇప్పుడు ఇది కొంచెం పేస్ట్ చేసుకోవాలండి. మనం ఇలా స్మాష్ చేసేయాలి, అంటే ఉడకబెట్టినవి. ఇది ఆల్రెడీ ప్రాన్స్ ని ఉడకబెట్టేసారా? ఉడకబెట్టినవి. ఓకే ఓకే. దీంట్లో రకాలు ఉంటాయి కదా, పెద్ద రొయ్యలు, చిన్న రొయ్యలు. చిన్న రొయ్యలేనండి. చిన్న రొయ్యలే తీసుకోవాలా? చిన్న రొయ్యలు, స్మాల్ సైజు. సో రొయ్యల్ని చిన్న సైజు ఉన్నవి తీసుకొని ఉడకబెట్టేసుకోవాలండి. ఉడకబెట్టేసి ఇప్పుడు మ్యాష్ చేస్తున్నారు. కొంచెం మెత్తగా చేసుకోవాలి. ఎందుకంటే అలా ప్రాన్స్ గానీ ఇష్టపడతారు కదా అందరూ. అంటే దాంట్లో వంకాయలో స్టఫింగ్ చేయాలండి. ఓ, ఇది ఇప్పుడు వంకాయలో స్టఫ్ చేస్తామా? ఓకే ఓకే. అయితే మనం స్టఫ్డ్ వంకాయ అనుకోవచ్చేమో. అవునండి, అలా అనొచ్చు. స్టఫ్డ్ ప్రాన్స్ వంకాయ కర్రీ. అవునండి. దీంట్లో సాల్ట్, కారం అన్ని వేసుకోవచ్చండి. ఒక్కొక్కటి ఇవ్వండి, నేను వేసేస్తాను. ఇంత సాల్ట్ కొంచెం కొంచెం వేయండి. చాలండి. మనం కర్రీలో వేస్తాం కదా, అది సరిపోతుందండి. ఇది కొంచెం వేసుకుంటే చాలు. కారం అండి ఇంత చూడండి, కొంచెం వేయండి. చాలండి. కాజు పొడి అండి. ఓన్లీ కాజుయేనా? కాజు బాదం పొడి అండి. కాజు బాదం పొడి టేస్ట్ బాగా గుమగుమలాడుతుందండి. ఇంకొంచెం చాలండి, చాలు. అల్లం పేస్ట్ అండి, ఇదొక హాఫ్ స్పూన్. చాలండి. అప్పుడు ఇలా మనం కలిపింది ఇలా ఉంచుకోవాలి. ఇది కర్రీ ప్రిపేర్ చేసుకున్నాక మనం వంకాయలు స్టఫింగ్ చేయాలండి అందులో. ఇది స్టఫింగ్ చేసి దాన్ని ఉడకనివ్వాలన్నమాట కర్రీ. ఓకే. సో చూసారు కదండి, ప్రాన్స్, చిన్న సైజ్ ప్రాన్స్ తీసుకుని ఫస్ట్ మనం ఉడకబెట్టేసుకోవాలండి. ఉడకబెట్టేసుకున్న తర్వాత దాన్ని మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, అలాగే బాదం జీడిపప్పు పౌడర్ అండి. ఆ పౌడర్ కూడా వేసుకుంటే ఏమవుతుందంటే గుమగుమలాడుతుంటుందట. కాయిపోయిందండి. జీలకర్ర వేద్దామండి. వేనండి. జీలకర్ర డైజెషన్ మంచిదండి, ముఖ్యంగా నాన్ వెజ్ ఐటమ్స్ కి. ఇప్పుడు కాఫ్ వచ్చింది అనుకోండి, ఇది కూడా ఉపయోగపడుతుందండి. ఎలాగా? జీలకర్ర వాటర్ తాగాలి. జీలకర్ర వాటర్ బాగా మరిగించేసి 1 కప్పు తాగితే దగ్గు కొంచెం తగ్గుద్దండి. ఎలా అయినా ఇప్పుడు ఉల్లి పేస్ట్ వేద్దామండి. ఉల్లిపాయ పేస్ట్, తర్వాత టమాటా పేస్ట్ వేద్దామండి. టమాటా పేస్ట్, సాల్ట్ వేద్దామండి. వేనండి, కొంచెం వేయండి. ఆల్రెడీ స్టఫింగ్ లో మనం వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే చాలు, ఎందుకంటే ఎక్కువ అయిపోతుందండి. అవును, తినలేమండి. కారం వేనండి. కారం వేయండి. పసుపు అండి కొంచెం చాలు. ఇది పసుపు కొంచెం అంటే యాంటీబయాటిక్ కదా, కొంచెం వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే వేడి చేస్తుంది అది ఇది అంటారు కదా, వేసుకోవచ్చులేండి. కొంచెమే, ఎక్కువ అక్కర్లేదు. ఓకే. గరం మసాలా 1 స్పూన్ వేయండి. చాలండి. ఇది సిమ్ చేస్తేనండి మనం వంకాయలు కోసుకుని దాంట్లో స్టఫింగ్ చేసుకుందాం. ఇది కొంచెం తగ్గించేసి చాకివనా ఇవ్వండి. ఇది వంకాయలు 4 పలకలుగా కోసి దాంట్లో పెట్టాలండి. నేను కట్ చేస్తూ ఉంటాను, మీరు ఫిల్ చేస్తూ ఉంటాను. సరే. సో ఈ విధంగా వంకాయలు 4 పలకలుగా కోసుకోవాలండి. ఇది పెడితే మన టేస్ట్ చాలా బాగుంటుందండి అసలు. ఇది మాత్రం డెఫినెట్ గా
వెరైటీగా ఉందండి. వంకాయలోకి ఫిల్లింగ్ కోసం ఇలా నాన్ వెజ్ అనేది డెఫినెట్ గా వెరైటీగా ఉంది. ఇప్పుడు ఇది ఇందులో వేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకోవాలండి. అది వేసేసేయండి, నేను వాటర్ పోస్తాను. కొంచెం ఉడకనివ్వాలి. వాటర్తో ఉడుకుతుంది అనమాట. కొంచెం వాటర్ పోయినండి, కొంచెం పోయిన మూత పెట్టేసి మూత పెడదామండి. ఉడికిందండి, చూద్దాం. గుమగుమలాడుతుంది. ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే కదా. ఉడికిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసేద్దామండి. ఆఫ్ చేసేయండి. కొత్తిమీరతో గార్నిష్ చేద్దామండి. ప్రాన్స్ వంకాయ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. ప్రాన్స్ వంకాయ రెడీ అండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. ప్రాన్స్ వంకాయకి కావలసిన పదార్థాలు: రొయ్యలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పేస్ట్, నూనె, వంకాయలు, కొత్తిమీర, జీడిపప్పు బాదం పప్పు పొడి, ఉల్లిపాయ పేస్ట్, జీలకర్ర, ఉప్పు, గరం మసాలా, పసుపు. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేడెక్కించాలి. ఇప్పుడు ఉడికించిన రొయ్యలను మెత్తగా చేసుకుని అందులో ఉప్పు, కారం, జీడిపప్పు బాదం పప్పు పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తర్వాత వేడెక్కిన నూనెలో జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి వేయించాలి. ఇప్పుడు వంకాయలను కట్ చేసి అందులో ముందుగా కలుపుకున్న రొయ్యల మిశ్రమాన్ని పెట్టి స్టఫ్ చేసుకుని వేగుతున్న కర్రీ మిశ్రమంలో వేసి నీళ్లు పోసి ఉడికించాలి. చివరిగా బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ప్రాన్స్ వంకాయ రెడీ.